ఇది 2019 ఎలక్షన్ రిజల్ట్ అండి. వైఎస్ఆర్సీపీ 1,56,83,592 ఓట్లు పడ్డాయి. తెలుగుదేశం పార్టీకి 1,23,1740 ఓట్లు పడ్డాయి. జస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే తేడా ఎంతండి? 33 లక్షలు. కేవలం 33 లక్షల ఓటింగ్ కి 120 సీట్లు తేడా వచ్చింది. ఎలా? ఇక్కడే మనం చిన్న లాజిక్ కనిపెట్టాలి. ఏంటా లాజిక్ అంటే, కమ్మ సోదరులు ఉన్నారనుకోండి, వాళ్ళు కొన్ని జిల్లాల్లోనే మెజారిటీ ఉంటారు. ఆ నియోజకవర్గాన్ని ప్రభావితం చేసే స్థాయికి 50,000 70,000 ఉంటారు. అలాగే కాపులు కూడా కొన్ని ప్రాంతాల్లో బేపచ్చంగా ఉంటారు. నియోజకవర్గానికి 50 పిఠాపులైతే 90,000 ఉన్నారు. అలాగే రెడ్లు కూడా రాయలసీమకి పరిమితం, రాయలసీమలోనే మెజారిటీ ఉంటారు. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కొన్ని కులాలు ఉంటాయి. ఈ కులాలు అన్ని ప్రాంతాల్లోనూ 20,000 30,000 20,000 30,000 175 నియోజకవర్గాల్లో ఉంటాయి. అలాంటి కులాల్లో ముఖ్యమైన కులం ఎస్సీ. ఆ ముఖ్యమైన కులంతో పాటు ముస్లిం కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయా నియోజకవర్గాల్లో బలమైన శాతం. అంటే ఇక్కడ ఎస్సీ గానీ ఎస్సీలో మెజారిటీ క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లింస్. ఈ 3 వర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా 1,10,00,000 ఓట్లు ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య అధికారానికి వచ్చిన తేడా ఎంత? కేవలం 30 లక్షలు మాత్రమే. ఇప్పుడు ఈ 1,10,00,000 ఓట్లు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు ఉండేవి. తర్వాత జగన్ గారు వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నారు, ఆయనతోనే ఉన్నారు. కానీ జగన్ గారు ఒక్కసారి బీజేపీకి అక్కడ పార్లమెంట్ లో ఓటేస్తున్నాడు అని తెలుసుకున్న తర్వాత ఈ 1,10,00,000 ఓట్లలో మెజారిటీ శాతం జగన్ గారికి దూరంగా జరిగారు.